దళిత మహాసభకు అధ్యక్షులుగా గురుప్రసాద్ గారు. దళితుడా, భరత భూమి బిడ్డడా, ఆది భారతీయుడా, సింధు నది తీరాల్లో నగరాలను నిర్మించిన మొదటి నాగరికుడా, భరతావనిపై దండెత్తిన ఆర్య దుండగుసే అప్రాచుడా, అవాసుడా, స్పృశుడా, అధిశూద్రుడా, నామశూద్రుడా, తపసుడా, చండాలుడా అని పిలువబడినవాడా, నిప్పును, నీరును, గాలిని, భూమిని వశపరుచుకున్న భౌతికుడా, ఆర్య దుండగులను ఎదిరించి పోరాడినవాడా, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో దేశ సంపదని దోస్తున్న వారిపై పదవసంగమై గర్జించిన వాడా, నిన్ను నిర్జించడానికి అస్త్రశస్త్రాలు వల్లించారు వారు. మనుస్మృతులు, పరాశర స్మృతులు, యజ్ఞాలిక స్మృతులు, నారద స్మృతులు, ఔసన్య స్మృతులు నిన్ను నిర్బంధించాయి, ఊరు నిన్ను బహిష్కరించాయి. దళితుడా, దళితుడా, భరత భూమి బిడ్డడా, సభకు హృదయపూర్వకమైన నమస్కారాలు. మిత్రులారా, మరి దేవరపల్లి మస్తాన్ రావు గారు మాకు ఒక తండ్రిలాగా మా ఉద్యమంలో ఉన్నారు. మరి ఆయన హేతువాద ఉద్యమంగా కారం చేయడంలో మరి దళిత మహాసభ మరి నుండి మరి సుండూరు దళితుల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన యువ కిశోరం మన దేవరపల్లి మస్తాన్ రావు గారు మన వద్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈ సంస్మరణ సభ చేసుకుంటామని మాత్రం మనం ఎప్పుడు కళ్ళ అనుకునేవాడిని మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఈ బడుగుల కోసం, బడుగులకి రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేసిన ఒక యువ కిశోరం. మరి కేవలం ఇలా మనం బీసీ సంఘాలు చాలా మంది చూస్తున్నాం. ఉత్తప్పుడు మాత్రం అందరూ బీసీల ఐక్యత అవ్వాలంటారు, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత అంటారు. ఎలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకో పార్టీ జారిపోతారు. కానీ అలా జారిపోయిన మనిషి మాత్రం కాదు. ఏమైనా సరే బడుగులకి రాజ్యాధికారం కావాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఇచ్చిన మహానుభావుడు మన దేవరపల్లి మస్తాన్ రావు గారు. నిజంగా ఆయన మరి ఒక బడుగు రజకులంలో పుట్టిన మరి అన్ని జాతులు 94 బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీతో పాటు అన్ని కులాలు అభివృద్ధి చెందాలని నిరంతరం పోరాటం చేసేవారు. ఆయన నన్ను ఎప్పుడు అబ్బాయా ఏటా ఏంట్రా పరిస్థితి అంటానే ఉండేవాడు. ఆయన వెనకాలనే నడుస్తూనే ఉండేవాళ్ళు. మరి మాతో పాటు మరి మా అన్న పద్మారావు గారు, అలాగే మరి ఆయన గత సంవత్సరం లుంబినివరం, గుంటూరులో లుంబినివరంలో మన దేవరపల్లి మస్తాన్ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఇవాళ మరి మనం అందరం ఆలోచిస్తున్నాం, మన కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నామే తప్ప ఈ సమాజం కోసం బతికే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్న సంగతి కూడా గుర్తించుకోండి. కానీ మనల్ని పెచ్చోళ్ళ కింద, రకరకాల కింద సమాజం లెక్కేస్తుంది. అయినా మనం ఏంటంటే ఏటికి ఎదిరిదే వాళ్ళు అన్న సంగతి మాత్రం గుర్తించుకోండి. ఏటికి ఎదిరిస్తామంటే అసమస్య కాదు, చూసేవాడికి తేలిక ఉన్నా కానీ ఏటికి ఎదిరిస్తామంటే మరి సహజమే జీవితమా. మరి మన గమ్యం ఏంటి అన్న పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ మరి ఏటికి ఎదిరే వాళ్ళు కనపడతారా, ఏట్లో కొట్టుకుపోయే వాళ్ళే కనపడుతున్నారు. మరి అందుకోసం మన దేవరపల్లి మస్తాన్ రావు గారు ఏ ఆశయం కోసమో మరి దరిదాపు 94 బీసీ కులాలు ఉన్నాయో ఆ బీసీ కులాల్లో ఇంకా అధిక శాతం చట్టసభల్లో అడుగులు పెట్టలేదు. అలా అడుగులు వేయాలన్న ఒక కృతజ్ఞతతో తన పదభూపడినంత వరకు మాత్రం చేశారు. అందుకోసం మనం అందరం మరి దేవరపల్లి మస్తాన్ రావు గారి ఆశయాలు నెరవేర్చాలంటే కులం, మతం, ఆచారం, సంప్రదాయం లేని సమాజ స్థాపన కోసం ఈ దేశంలో 85% మరి 52% ఉన్న ఏ బీసీ కులాలు ఉన్నారో ఆ బీసీ కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చెందే వరకు ఆయన పోరాటం చేశారు. ఆయన అభివృద్ధిలో మనందరం నడిచినప్పుడే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా నడుస్తలేదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నిజంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం మరి ఏదో సాధించేద్దాం అనటం కాదు. ఇవాళ మరి దేవరపల్లి మస్తాన్ రావు రాజకీయాల కోసం తన కుమారులు, తన కోడలు, తన కుటుంబ సభ్యులు ఆయన వెనకాల అంటాం అనేది సామాన్య విషయం మాత్రం కాదు. చాలా మంది చూస్తూ ఉన్నాం, మా బాబు మాకు ఏం చేశాడు, మా అయ్యి మాకు ఏం చేశాడు, మమ్మల్ని నాశనం చేశాడు, మా ఆస్తులు నాశనం చేశాడు అనే వాళ్ళే కనపడుతున్నారే తప్ప మా ఈ సమాజానికి నా తండ్రి ఒక ఎలిగాడు, ఈ సమాజానికి బడుగుల కోసం నిరంతరం పోరాటం చేశాడన్న భావం నిజంగా వాళ్ళ పిల్లల్లో కలగడం, అది కూడా స్ఫూర్తిగా మనందరి పిల్లల్లో కలగాలని మాత్రం కోరుకుంటూ మరి మనం చాలా మంది చాలా కబుర్లు చెప్తూ ఉంటాం. ఏంట్రా పరిస్థితి అంటే ఒక కులాంతర వివాహం చేయాలన్నా, ఏంటంటే ఈ ఆచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే నా భార్య ఒప్పుకుంటలేదు, నా పిల్లలు ఒప్పుకుంటలేదని మనం సమర్థించుకునే పరిస్థితి కాదు. మనం దేవరపల్లి మస్తాన్ రావు గారి లాగా ఆయన కుటుంబాన్ని ఎలా తయారు చేసుకున్నాడు మనం కూడా అలా తయారు చేసుకున్నప్పుడే మన నిజమైన బహుజన పోరాట యోధులు అన్న సంగతి మాత్రం మరి గుర్తించుకుని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన జై భీమ్, జై ఫులే, జై మోహన్దాస్. గురుప్రసాద్ గారికి గోపి బోయ హక్కుల సంఘం వారు మిమ్మల్ని ఆనందించవలసిందిగా కూర్చున్నాం. గోపి గారు బోయ హక్కుల సంఘం తరఫున మెమెంటోని గురుప్రసాద్ గారికి అందజేయవలసిందిగా కూర్చున్నాం. ఓకే అలా ఉంది.